ఈరోజు చిట్టి పొట్టి ఈ సినిమా టైటిల్ విన్నప్పుడే చిన్నప్పుడు పాటలు గుర్తొచ్చాయి. చిట్టి పొట్టి చిన్నారి పుట్టినరోజు, అలాగే చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అలాంటి పాటలు కూడా గుర్తొస్తాయి టైటిల్ వినగానే. నిజంగా ఈరోజు ఈ సినిమా ప్రతి ఒక్కరిని కూడా కదిలించేసింది. నేను అనేక సార్లు నా గొంతు పూడుకుపోయి గుండె బరువెక్కినటువంటి సన్నివేశాలు కూడా ఇందులో నేను ఇవాళ చూశాను. మా జీవితాల్లో జరిగే సన్నివేశాలన్నీ కూడా ఇందులో ప్రతిబింపజేశారు డైరెక్టర్ భాస్కర్ యాదవ్ గారు. నిజంగా అభినందనీయులు. హీరోగా యాక్ట్ చేసినటువంటి రామకృష్ణ తను కూడా చాలా బాగా చేశాడు. హీరోయిన్ అయితే చాలా ముద్దొచ్చింది. మా కుటుంబం కూడా అలాగే, నలుగురు అన్నదమ్ములు, మా మేనత్తలను కూడా ఇందులో మాకు గుర్తు చేశారు. అందులో ముఖ్యంగా సుశీలమ్మ, మా మేనత్త పేరు కూడా సుశీలమ్మ కావడం, మా మేనత్తలు మాకు ప్రేరణనిస్తే మేము మా మేనగోడళ్ళకి ప్రేరణనిచ్చాం, మా మేనగోడళ్ళు వాళ్ళ మేనగోడళ్ళకి ప్రేరణించాం. 4 తరాలు నేను చూస్తూ వస్తున్నా. మా కుటుంబంలో కూడా సంక్రాంతి పండుగ వచ్చిందంటే అలా కలుస్తాం. ఆ సన్నివేశాన్ని నిజంగా మా జీవితాన్ని డైరెక్టర్ గారు ఎక్కడైనా రికార్డ్ చేసుకుని చూపించారా అన్నంత ఫీలింగ్ వచ్చి ప్రతి క్షణం కూడా నేను కళ్ళు చెమర్చని సన్నివేశం లేదు. నేను వివాహం చేసుకున్న అత్తగారింటికి పయనమైనప్పుడు కూడా పువ్వును తాకి మనిషిని తాకి ఎన్ని గంటలు ఏడ్చాను. ఆ సన్నివేశం మొత్తం డైరెక్టర్ గారు తెరకెక్కించారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రతి కుటుంబము కూడా చూడవలసిన సన్నివేశం. నిజంగానే ఈ తరం పిల్లల్ని చాలా మంది కోప్పడుతున్నారు, ఈ తరం చెడిపోయింది అంటున్నారు. కానీ ఆ తరాలన్నిటినీ కలిపేటటువంటిది ఈ తరమే గొప్పది. ఈ తరం పిల్లలే బాగా ఆలోచిస్తున్నారు కూడా. ఆఖరిసారిగా ఆ అమ్మాయి చెప్పిన డైలాగ్ చూడండి. ఏదో ఈ అమెరికాలో ఏదో గొప్ప జీవితం గడుపుతున్నామని అనుకుంటున్నాం, కానీ ఇక్కడికి వచ్చిన ఈ 10 రోజులు గడిపిన ఈ జీవితంలో ఇంత గొప్ప కుటుంబాన్ని వదిలి నేను ఎందుకు మళ్ళీ అమెరికా వెళ్ళాలి అని, రామకృష్ణనే నేను పెళ్లి చేసుకుంటాను, ఈ కుటుంబంలో నేను ఉంటాను అన్న సన్నివేశం ప్రతి ఒక్కరికి కూడా కనువిప్పు కలిగించేటట్టుగా ఉంది. ఇవాళ అందరి మనసులలో ఉన్నటువంటి దుఃఖాన్ని, అందరి మనసులలో ఉన్న బాధని వెలికి తీసి మనందరికీ చూపించారు డైరెక్టర్ గారు. నిజంగా గొప్ప అభినందనీయులు. ముఖ్యంగా యాక్టర్స్ని కూడా పెద్ద పెద్ద వాళ్ళని ఎన్నుకోకుండా మన చుట్టూ ఉన్న కుటుంబాల నుంచి ఎన్నుకుని వాళ్ళ చేతనే చేయించారు. అలాగే హాస్యం కూడా ఎంతో సున్నితంగా అందరూ నవ్వుకునేటట్టుగా ఉంది తప్ప ఎక్కడా కూడా జగుప్సను కలిగించేటట్టుగా కానీ, ఏ రకంగానూ కూడా ఛేదరించుకునేటట్టుగాని కూడా లేకుండా, ఎక్కడ ఏ అబ్సినిటీకి తావు లేకుండా చాలా అద్భుతంగా చాలా బాగా తీశారు. నేను చెప్తున్నా, నేను సినిమాలు చాలా తక్కువగా చూస్తాను. బలగం సినిమా చూడండి ఎంత అద్భుతంగా అయిందో. ఆ బలగం సినిమా కంటే కూడా ఇది ఎక్కువగా దానితో పాటుగా అందరి చేత కూడా ఆదరింపబడుతుంది. ఆబాల గోపాలము కూడా చూసి మురిసిపోయే సినిమా ఇది. తప్పకుండా చూడండి, ఎవరు కూడా వదిలిపెట్టకుండా కుటుంబ సమేతంగా వెళ్ళి చూస్తే ఆత్మీయ అనుబంధాలు ఏమిటో, రక్త సంబంధాలంటే ఏమిటో, భవబంధాలంటే ఏమిటో మనందరికీ అర్థమయ్యే సినిమా. ఎలా అంటే ఆనాడు మన విశ్వనాథ్ గారు సినిమా తీసినప్పుడు ఒక ఎడారిలో ఒయాసిస్లా కనిపించింది ఒక శంకరాభరణం సినిమా. అలాగే ఈ రోజున కూడా మళ్ళీ మనందరినీ కూడా ఆ కుటుంబ నేపథ్యాన్ని చూపించి ఆ దాహార్తిని తీర్చేటట్టుగా తీసినటువంటి మా డైరెక్టర్ గారు, యాక్ట్ చేసినటువంటి ప్రతి యాక్టరు, అలాగే పెద్దవారు ఆచార్యులు గారు ఆ తండ్రి పాత్రలో, ఆ తల్లి ఎక్కడుందో కానీ ఆమె ఆయనతో పాటు యాక్ట్ చేసినటువంటి పెద్ద ఆవిడ ఎంత అద్భుతంగా మన తాత ముత్తాతలందరినీ కూడా గుర్తు చేసేటట్టుగా అంత న్యాచురల్ గా ఆ చెల్లెల్ని చూడాలనే బాధ, అన్నయ్యని చూడాలనే ఆమె యొక్క బాధ, ఆ జాడీలతో పచ్చళ్ళు పంపడం, నెయ్యి పంపించడం, పిండి వంటలు ఇదంతా మన కుటుంబాల్లో సహజంగా జరిగేటువంటి విషయాలను ఇంత అద్భుతంగా చిత్రీకరించారు అంటే చాలా అద్భుతంగా చిత్రీకరించారు. చాలా చాలా కాలానికి ఒక మంచి సినిమా, కుటుంబ నేపథ్యం కలిగిన సినిమాను చూసి నేను గర్వపడుతున్నా, చాలా సంతోషపడుతున్నా. రాలేనేమోనండి అన్నాను ఆచార్యులు గారు అని అడగానే, కానీ రాలేకపోతే బాధపడి ఉండేదాన్నేమో. మరోసారి అందరినీ నేను అభినందిస్తూ, ఇలాంటి సినిమాలు భవిష్యత్తులో చాలా చాలా రావాలి.
మన భారతీయ కుటుంబ నేపథ్యాన్ని, మన భారతీయ సంస్కృతిని, మన సంప్రదాయాన్ని ఈ విధంగా కనుక సినిమా మాధ్యమాల ద్వారా చూపిస్తే మళ్ళీ జాతి మేలుకొంటుంది, మళ్ళీ దారిన పడుతుంది అనడానికి ఈ సినిమా ఒక్కటే నిదర్శనం.